హాయ్ ఫ్రెండ్స్, టుడే స్పెషల్ వచ్చేసి బీరకాయ తొక్కుతో పచ్చడి చేసి చూపించబోతున్నానండి. ఇక్కడ నేను ఆల్రెడీ ఎండుమిర్చి అలాగే ధనియాలు ఇందులో కొద్దిగా జీలకర్ర వేసి ఫ్రై చేసి పెట్టుకున్నాను. అలాగే టమాటాలు, ఇవి తాలింపు కోసం అన్నమాట అండి. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు తర్వాత క్లీన్ చేస్తానండి. ఇంకా లేదు. ఇక్కడ బీరకాయ తొక్క ఇలా కట్ చేసి కొద్దిగా కరివేపాకు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందామండి. తాలింపు కోసం తీసుకున్న వెల్లుల్లి రెమ్మలు, ఇవి లాస్ట్ ప్రొసీజర్ అండి. ఈ లైన్ వచ్చేసి లాస్ట్ ప్రొసీజర్ అనమాట. చూసారా, బీరకాయ తొక్క అయితే బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో టమాటాలు వేసేసుకుందామండి. టమాటాలు కూడా వేసేసుకొని టమాటాలో నీరు అంతా ఇంకిపోయి ఇవి కూడా బాగా మగ్గే వరకు ఉడికించుకోవాలన్నమాట. ఇవి మగ్గే వరకు ఉడికించుకుందామండి. ఇందులో మనం ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అలాగే పసుపు వేసుకుందాం. ఒక స్పూను సాల్ట్. చూసారా అండి, ఇవైతే బాగా మగ్గిపోయినాయి, ఫ్రై కూడా అయిపోయినాయి అన్నమాట చక్కగా. సో దీన్ని కొంచెం చల్లారే వరకు పెట్టుకుందాము. అంతలో మనము ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుందామండి. చూసారా అండి, ఇలా అయితే మిక్సీ పట్టుకోవాలన్నమాట. బరక కింద అయితే సరిపోతుందండి, అంత పేస్ట్గా కూడా అవసరం లేదు. ఎందుకంటే రైస్లోకి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న పెనంలోనే కొద్దిగా ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి రెమ్మ, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారండి, బీరకాయ తొక్క పచ్చడి టేస్ట్ చేస్తున్నాను. టేస్ట్ చేసి చెప్తాను టేస్ట్ ఎలా ఉందో. పుల్ల పుల్లగా కారంగా టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ప్లీజ్ అండి, మా వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ.